జై శ్రీరామ్. మనిషి చేస్తున్న పూజలు, ప్రార్థనలు మన కోరికలు నెరవేర్చలేవు. మన కష్టాలు తీర్చలేవు. ఈ పూజలు వీటన్నింటి వల్ల ఏంటంటే భక్తి పెరుగుతుంది, భగవంతుడు దగ్గరవుతాడు, నీ మనస్సు దగ్గరవుతాడు. సో నీకు జ్ఞానం వస్తుంటుంది. కర్మ అంటే ఒకటి ఉంది, ఎవరినో బాధ పెట్టుంటా, అన్నీ అనుభవిస్తున్నా అనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు నీకు కర్మలు ఎక్కువ బాధించవు. ఎవరినో బాధ పెట్టాను కదా, నేను భరిస్తున్నాను కదా అనుకున్నప్పుడు తేలికవుతాయి. భక్తి వల్ల అదే ఉపయోగం. నీలో మార్పు వస్తుంటారు. నీకోసం ఏ దేవుడు రాడు. నీ కష్టాలు, నీ బాధలు, నీ కోరికలు ఏ దేవుడు తీర్చడు. రాముడు, సీతమ్మ, బుద్ధుడు కానీ క్రీస్తు ఎన్నో అనుభవించు కర్మ. వాళ్ళకి తప్పలే, మనం ఎంత. కాబట్టి భగవంతుని గట్టిగా పట్టుకో, మామూలుగా నిరంతరం భగవాన్ స్మరణ. ఎక్కువ భక్తి పెరగాల. అప్పుడే ఒక రామదాసు, అన్నమయ్య, మీరాబాయి లాగా తయారవుతాడు. ఇంకెవరైనా కానీ యేసుక్రీస్తుని ఎవరైనా చూసుంటే వాళ్ళు కానీ. మామూలుగా మనం చేసే 10 నిమిషాలు ఉంటే సరిపోదు. గట్టి పట్టుకోండి, ఎక్కువ పెరిగిపోవాలి, భక్తి ఎక్కువ పెరగాలి, పిచ్చి మురిపోవాలి. అప్పుడు దేవునికి వస్తాం పక్క.